పేద మధ్యతరగతి ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు బాస్టగా నిలిచిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సేవలు ముగిశాయి. ఇక రాష్ట్రం విడిపోయిన తర్వాత ఉమ్మడిగా 10 ఏళ్ల పాటు తన కోర్సులను రన్ చేసింది. ప్రస్తుతం ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం యొక్క 10వ షెడ్యూల్ ప్రకారం విశ్వవిద్యాలయం 2 రాష్ట్రాలకు 10 సంవత్సరాలు సేవలు అందించవలసి ఉంది. ఇక షెడ్యూల్ చేయబడిన 10 సంవత్సరాల కాల పరిమితి 2024 అక్టోబర్ నాటికి ముగియటంతో అంబేద్కర్ వర్సిటీ తన సేవలను చాలించింది. అయితే డాక్టర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కోర్సులు ఏపీలో మళ్లీ పునరుద్ధరణ చేయాలని పలువురు విద్యార్థులు ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. గుంటూరు జేకేసీ కాలేజ్ సెంటర్లో నూతనంగా ఓ కోర్సులో జాయిన్ అవ్వడానికి వచ్చిన విద్యార్థులు ఓపెన్ యూనివర్సిటీ తన సేవలు నిలిపివేసినట్టు తెలుసుకొని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ గారు స్థాపించారు. తర్వాత రాష్ట్ర విభజన తర్వాత అది హైదరాబాద్ కే పరిమితం అయింది. ఒక ఏపీ ఆంధ్రప్రదేశ్ మాత్రం 10 సంవత్సరాల గడువుతో తీసుకోండి అని ఇచ్చారు. ఆ 10 సంవత్సరాల గడువు పూర్తయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అనే దానికి అంబేద్కర్ యూనివర్సిటీ నోటిఫికేషన్ అనేది లేదు. దీనివల్ల ఏపీ చెందిన చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే మాకు కూడా సపరేట్ గా ఆ 10 సంవత్సరాల నోటిఫికేషన్ లేదు ఆంధ్రప్రదేశ్. వెంటనే మా ఆంధ్రప్రదేశ్ కూడా సపరేట్ గా నోటిఫికేషన్ విడుదల చేసి అంబేద్కర్ యూనివర్సిటీని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కాడ తీసుకొచ్చి ఇక్కడ కొనసాగించాలని కోరుకుంటున్నాం. దానివల్ల ఏంటంటే మాకు యూజ్ఫుల్ అవుతుంది, అటు వాళ్ళకి యూజ్ఫుల్ అవుతుంది. చాలా మంది ఏంటంటే అది అంబేద్కర్ యూనివర్సిటీ దూరం అయిపోవడం వల్ల ఏపీకి చెందిన చాలా మంది విద్యార్థులు అప్లై చేసుకోలేక దూరం అనే భావంతో చాలా మంది ఆగిపోతున్నారు. ఇప్పుడు ఈ కోర్సు ఆ ఏపీలో కూడా స్థాపించడం వల్ల మాలో చాలా మంది విద్యార్థులకి మా తర్వాత వచ్చే విద్యార్థులకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అది జాబ్ పరంగా ఏ పరంగా నవ్వు ఇప్పుడు చాలా మంది మేడమ్స్ ఉన్నారు, చిన్న జాబులు చేస్తున్నారు. వాళ్ళకి ప్రమోషన్ కోసం ఒక డిగ్రీ కావాలంటే మళ్ళీ ఈ అంబేద్కర్ యూనివర్సిటీ ఇప్పుడు ఈ కోర్స్ అనేది అంబేద్కర్ యూనివర్సిటీలో మాత్రమే ఉంది. ఏపీలో ఉన్న నాగార్జున యూనివర్సిటీలో కానీ మిగతా కోర్స్ ఆ యూనివర్సిటీలో లేదు. అదే కనుక ఏపీలో కూడా అంబేద్కర్ యూనివర్సిటీ ఉండి ఇలాంటి కోర్సులు ఉంటే కనుక వాళ్ళని చాలా మంది విద్యార్థులకి ఉపయోగపడుతుంది. రాష్ట్ర విభజన ప్రకారం 10 సంవత్సరాలు మాత్రము మీకు ఇవ్వబడుతుంది. తర్వాత మీ అంబేద్కర్ యూనివర్సిటీని డెవలప్ చేసుకోండి అనేసి రాష్ట్ర నాయకులకు అయితేనేమి, రాష్ట్రంలో ఉన్న స్పీకర్స్ అయితేనేమి అందరికీ తెలియజేయడం జరిగింది. గతంలో తెలంగాణ ప్రభుత్వం ఎలా చెప్పిందో ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వము దీని మీద ఎటువంటి ఆలోచన చేయడం లేదు. దీనివల్ల చాలా మంది విద్యార్థులు చాలా నష్టపోతున్నారు. మాకు ఎట్లాంటి ఇబ్బంది లేదు, మా జాబ్స్ మేము చేసుకుంటాం. సండే ఇక్కడ క్లాసెస్ ఉంటుంది, సెంటర్ కి వస్తాం, మాకు కావాల్సిన నాలెడ్జ్ ఇవ్వడానికి లెక్చరర్స్ వాళ్ళు వస్తారు. సో మాకు కావాల్సిన క్వాలిఫికేషన్ మేము ఏ ఫీల్డ్ లో అయితే వెళ్తామో ఆ ఫీల్డ్ కి సంబంధించిన క్వాలిఫికేషన్ కి సంబంధించి ఫర్దర్ గా డెవలప్ అవటానికి కానీ, ఫర్దర్ గా ప్రమోషన్స్ కానీ, లేకపోతే మాకు క్యూరియాసిటీ ఉన్న మా ప్యాషనేటెడ్ లాంగ్వేజ్, మా ప్యాషనేటెడ్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ సబ్జెక్ట్ మీద మేము ఫర్దర్ గా చదువుకోవటానికి ఇక్కడ అంబేద్కర్ యూనివర్సిటీలో మాకు మంచి అవకాశాలు దొరికినాయి. ఇప్పుడు నా వయసు 49 ఏళ్ళండి. ఇప్పుడు నేను చదువుతున్నాను. నాకు ఈ సైకాలజీ ఈ రోజు ఎగ్జామ్ జరుగుతుంది. సో నేను ఇంట్రెస్ట్ గా ఉండి ఇప్పుడు చదువుకుంటున్నాను. నాకు 23 ఇయర్స్ అప్పుడు బీకామ్ అయిపోగానే నాకు అది చదవడానికి నాకు కుదరలేదు. కానీ ఇప్పుడు ఏ స్ట్రీమ్ లో చదవాలి కాదు, డిగ్రీ బేస్ మీద ప్యాషనేట్ ఎడ్యుకేషన్ అయిపోయినాక ప్యాషనేట్ గా చదవాలంటే డిగ్రీ ఏ స్ట్రీమ్ అయినా పర్వాలేదు, మా ప్యాషన్స్ కి తగినట్టు, మా ఇంట్రెస్ట్ కి తగినట్టు ఒక కోర్స్ అనేది ఉంది అని అంటే దానికి బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ ఒకటే ఉంది. భద్రాద్రి